హాయ్ అందరికీ. తల్లికి వందనం ఎలిజిబిలిటీలో మరొక ముఖ్యమైన పాయింట్ పిల్లవాడి హాజరు 75% ఎబోవ్ ఉండాలి. అది తెలుసుకోవాలంటే ఈ యాప్లో మీరు స్కూల్కి ఇచ్చిన మొబైల్ నంబర్, పిల్లవాడి పుట్టిన తేదీ ఎంటర్ చేయండి. ఒకవేళ మొబైల్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తప్పుగా ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ అని వస్తుంది. స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సరైన మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేయండి. లాగిన్ అవుతుంది. చదువుకునే ప్రతి స్టూడెంట్ తల్లిదండ్రుల దగ్గర ఉండాల్సిన యాప్ ఇది. దీన్ని లీప్ యాప్ అంటారు. ఈ యాప్ గురించి ఎలా ఉపయోగించాలో చాలామందికి తెలీదు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. యాప్ లింక్ కోసం లింక్ని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. లాగిన్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే స్టూడెంట్ ప్రొఫైల్, అలాగే వ్యూ అటెండెన్స్, మార్క్స్ లాంటి ఆప్షన్స్ కనపడతాయి. స్టూడెంట్ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేస్తే పిల్లవాడి యొక్క అన్ని వివరాలు కనిపిస్తాయి. బ్యాక్కి వచ్చి అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. మీకు క్రింద గ్రీన్ కలర్లో కనబడేది మీ స్కూల్ పనిచేసిన రోజులు. గ్రాఫ్లో ఈ గ్రీన్ పర్ మీ పిల్లాడి హాజరైన రోజులు. దీన్ని బట్టి మీరు పర్సంటేజ్ లెక్క కట్టవచ్చు. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఉదాహరణగా మీ పిల్లవాడు 194 రోజులు హాజరయ్యాడు అనుకుందాం. పాఠశాల పనిచేసిన రోజులు 229 అనుకుంటే 194 డివైడెడ్ బై 229 ఇంటూ 100 అని వేయగా 84% వస్తుంది. అంటే మీ పిల్లవాడు 84% హాజరైనట్టు అర్థం. అంటే 75% ఎబోనే హాజరు శాతం ఉంది. ఈ యాప్లో హాజరు వివరాలే కాకుండా మీ పిల్లల మార్క్స్, అలాగే ఇతర వివరాలన్నీ కూడా చూసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.